కోబ్రా పోస్చర్ చేయాలి ఫస్ట్ మనము, మళ్ళీ స్ట్రెచ్ యాప్స్ అనేది. సో మనం ఏంటంటే క్రంచ్ చేసేటప్పుడు బ్రీత్ ఇన్ తీసుకోవాలి. 2 వేరియేషన్స్ ఏంటంటే చాలా టఫ్, ఫ్యాన్సీ వర్కౌట్స్ చేయాలి, కోర్ ఇంకా టైట్ చేయాలి అనుకున్న వాళ్ళైతే ఫుల్ స్ట్రెచ్ అండ్ బ్యాక్. What is up YouTube? Ishubai Krishna in the house. I'm back with another video. I hope you all are doing great. నేను మీ కృష్ణ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చా. ఏదైనా మంచి కార్యం మొదలు పెట్టగానే వెంటనే మనకి ఒక 2 వీక్స్ అట్లా కాకనే కోల్డ్ ఫీవర్ ఆన్ వచ్చి పడతాయి అనమాట. సో అట్లా మనకి కోల్డ్ వచ్చింది, 3 days అవుతుంది, తగ్గట్లే. కొంచెం రికవరీ అయిపోయిన తర్వాత వర్కౌట్ చేద్దామని కొంచెం రికవరీ అవుతే నేను వచ్చి ఈవినింగ్ లైక్ బ్యాక్ అండ్ బైసిప్ చేసుకున్నా. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ యాప్స్ వీడియో షూట్ చేద్దాం. అసలు ఎప్పుడో రావాల్సిన వీడియో ఇంకా రాలేదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో షూట్ చేయాలని చెప్పేసి యాప్స్ కొంచెం నీట్గా కొత్త హెయిర్ స్టైల్, కొత్త బియర్డ్ కొత్తగా ట్రై చేసినాం అవి ఇవి అన్నీ. బట్ ఏదో ఎప్పుడు ఒకటే ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్గా. కోల్డ్ ఉంది, బాగా ఇరిటేషన్ వస్తుంది గడ్డం జుట్టు వల్ల అని చెప్పేసి అంత తీసేసిన అనమాట. హెయిర్ పెంచాలనుకున్నా కానీ ఇరిటేషన్ ఉండే బాగా. అది అలాగే ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వట్లేదు వెళ్ళి ఫాలో అయిపోండి. క్విక్ డౌట్స్ కానీ లైక్ ఫిట్నెస్ రిలేటెడ్ టిప్స్ ఏమైనా కావాలన్నా మీరు అక్కడ పింక్ చేయొచ్చు, నేను రిప్లై ఇస్తాను మీకు. ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అండ్ ఇక్కడ పాపప్ కూడా అవుతుంది. యాస్థెటిక్ అని ఉంటుంది అండ్ కృష్ణప్రసాద్ కొట్టిన వస్తుంది. సో అట్లా ఫాలో అవ్వకపోతే వెళ్ళి ఫాలో అయిపోండి. అండ్ నా గివ్ అవే విన్నర్ని అనౌన్స్ చేసేంత వరకు నాకు అప్డేట్ ఇవ్వలేదు. యూజర్ నేమ్ మళ్ళీ ఇక్కడ పోస్ట్ చేస్తాను నేను. అతను మీరు చూస్తే మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్లో కానీ కింద ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కానీ నాకు చెప్పండి మీ ఇంటి అడ్రస్. లైక్ ఇక్కడైతే కొంచెం ఇబ్బంది అవుతుంది, అందరు గెలుపుతారు నెంబర్ ఉందంటే. పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేసి అడ్రస్, ఫోన్ నెంబర్ అండ్ ఎవ్రీథింగ్ నాకు షేర్ చేయక్కడ నేను డెలివరీ పంపిస్తాను. అది నేను లైవ్ వచ్చినప్పుడు అయితే చాలామందికి రాలేదు, మాకు మెసేజ్ పంపితే మీకు కనిపించట్లేదు అన్నారు. నిజంగా నాకు అనిపించలేదు. మా ఫ్రెండ్ ఫోన్లో చూస్తే మాత్రం ఒక 50-60 మెసేజెస్ ఉన్నాయి, లైన్గా అసలు వస్తూనే ఉన్నాయి. నాకు అర్థం కాలేదు ఎందుకు రావట్లేదని. కొంచెం టెక్నికల్ ఇష్యూ అనుకుంటాం. మేము ఏదో చేద్దాం అనుకున్నాం, ఏదో అయింది. నెక్స్ట్ టైం ఇంకా బెటర్గా వెళ్ళిపోయేలా చూద్దాం. మంచి ఫన్ ఉండే అని అన్నారు. ఇంకా ఫన్ గేమ్ చేద్దాం కమింగ్ డేస్లో. అండ్ ఎవరైనా పర్సనల్గా కలవాలనుకుంటే వచ్చి మీరు వనస్థలిపురంలో చేస్తాను నేను జిమ్, డెస్టినీ ఫిట్నెస్ లాంజ్ అనమాట. డెస్టినీ ఫిట్నెస్ లాంజ్లో నేను ఉంటా ఎప్పుడు ఈవినింగ్ టైంలో. అక్కడికి వచ్చి మీరు నేను వర్కౌట్ చేసుకుంటా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఫిట్నెస్ రిలేటెడ్, డైట్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నా వచ్చి మీరు అక్కడ పిక్ చేయొచ్చు. అక్కడ ఎప్పుడు మనము మంచి చిల్ మూడ్లో ఉంటాము, మీరు వచ్చి కనెక్ట్ అవ్వచ్చు అక్కడ నాతో పాటు. అండ్ ఇప్పుడైతే మనం వెళ్ళి యాప్స్ చేద్దాము. దట్స్ ఇట్. కొంచెం అన్ఈజీగా ఉంది బట్ యాప్స్ అయితే చేయాలి. అట్లా వార్మప్ యాప్స్కి ఏమేమి చేస్తాం అనేది కూడా చూపిస్తాను. లెట్స్ గో. కోల్డ్ వల్ల బాడీ అయితే చాలా తగ్గిపోయింది, మళ్ళీ రికవరీ అయితే చేయాలి బాడీని. ఇప్పుడైనా ఇన్ఫ్లుయెన్సర్స్కి ఏందో మంచి ప్రోగ్రెస్ చేస్తుంటే కోల్డ్ రావడం, లేదంటే ఏదో ఫీవర్ రావడం, దానివల్ల మజిల్ లాస్ అవ్వడం ఇదంతా ఉంటుంది. బట్ పర్లేదు, రికవరీ చేసుకోవాలి. ఎక్టోమార్ఫ్ బాడీ టైప్ వాళ్ళకి ఏంటంటే బాడీ పెరగడం కష్టం. పెరిగిందనుకో మంచిగా, ఇట్ టేక్స్ టైం, బట్ మంచి షేప్లోకి వస్తాం. ఇట్లాంటి ఏదైనా ఫీవర్ కానీ ఏమైనా వచ్చినప్పుడు వెంటనే డిక్రీజ్ అయిపోద్ది, డ్రాప్ అయిపోద్ది, వెయిట్ అంతా డ్రాప్ అవ్వడం, మజిల్ లాస్ అవ్వడం ఇలాంటివి అవుతుంటాయి. బట్ నో వరీస్, మళ్ళీ మనం రీస్టార్ట్ చేద్దాం, స్క్రాచ్ నుంచి మొదలు పెడదాం. బట్ మరీ అంత ఏం కాదు కానీ బట్ ఒక 3 to 2 kgs అయితే లాస్ అయ్యాను నేను. మళ్ళీ గెయిన్స్ చేసుకోవాలి. అండ్ యాప్స్ అయితే ఇంతవరకు ఇప్పుడు చూపిస్తా ఒకసారి ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందో. సో యాప్స్ వచ్చేసి ప్రజెంట్ ఇలా ఉన్నాయి. ఇంతవరకు ట్రైన్ చేయాలి. ఆఫ్టర్ 2 weeks అవుతున్నట్టు ట్రైన్ చేయకుండా. 2 weeks నుంచి ఏం ట్రైన్ చేయట్లేదు, ఇట్లా ఉన్నాయి. ఇప్పుడైతే మంచిగా యాప్స్ అయితే ట్రైన్ చేద్దాము. లెట్స్ గో. సో ఫస్ట్ మనం యాప్ చేసే ముందు ఏంటంటే వార్మప్ చేసుకోవాలి. లైట్గా లోవర్ బ్యాక్ అయితే ఫ్రీ చేసుకుందాం. యాప్స్ ఎలా స్ట్రెచ్ చేయాలి అంటే కోబ్రా పోస్చర్ చేయాలి ఫస్ట్ మనము. సో కోబ్రా పోస్చర్ వచ్చేసి ఇలా స్లోగా అప్, లుక్ అప్, యాప్స్ స్ట్రెచ్ చేసి మళ్ళీ ఇలా ఫ్రంట్కి ఇలా స్ట్రెచ్ చేసుకోవాలి. సో కంప్లీట్ హ్యాండ్స్ మొత్తం స్ట్రెచ్ చేసి మళ్ళీ ఫ్రంట్, మళ్ళీ స్ట్రెచ్. ఇది మన 3rd వార్మప్ అనమాట. ఎలా స్ట్రెచ్ చేయాలి యాప్స్ అనేది. స్లో డౌన్, రిలాక్స్, టేక్ రెస్ట్, మళ్ళీ స్లో ఇలా ఒక 4 sets చేయాలి.
మంచిగా ఒక 5 to 4 seconds స్ట్రెచ్ చేసి స్లోగా డౌన్ అవ్వాలి. అప్పుడు యాప్స్ మొత్తం స్ట్రెచ్ అవుతాయి. అండ్ ఇంకొక స్ట్రెచ్ చూపిస్తాను మీకు, సైడ్ యాప్స్ ఎలా స్ట్రెచ్ చేయాలో. సైడ్ యాప్స్ ఎలా స్ట్రెచ్ చేయాలంటే స్ట్రెచ్, మళ్ళీ డౌన్ ఇలా, మళ్ళీ ఇలా వచ్చి ఇలా స్ట్రెచ్, మళ్ళీ స్ట్రైట్. సో ఇప్పుడు మనం ఈ సైడ్ నుంచి చేసాం కదా, ఇప్పుడు ఈ సైడ్ నుంచి స్ట్రెచ్ 5 seconds హోల్డ్, స్లోగా స్ట్రెచ్ చేస్తూ డౌన్, మళ్ళీ ఇటు సైడ్ నుంచి స్ట్రెచ్, మళ్ళీ స్ట్రైట్, రిలాక్స్. సో ఇట్లా 4 sets చేసుకోవాలి, 4 హిట్టింగ్ యాప్స్. సో మనం అయితే ఇప్పుడు ఫస్ట్ వేరియేషన్ యాప్స్ చేద్దాం. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి బేసిక్ క్రంచెస్ చేద్దాం. బేసిక్ క్రంచెస్ అక్కడ చేద్దాం. మనం ఎలా చేయాలి ఏంటి అనేది చిన్న చిన్న ట్రిప్స్ చేస్తాం. బేసిక్ క్రంచెస్ ఎలా చేయాలని చెప్తా. సో ఇది వచ్చేసి మిడ్ సెక్షన్ అబ్డామినల్కి. సో ఫస్ట్ ఏంటంటే హ్యాండ్స్ ఇక్కడ పెట్టండి, హ్యాండ్స్ ఎగ్జాక్ట్గా ఇక్కడ పెట్టేసి, సో మనం ఏంటంటే క్రంచ్ చేసేటప్పుడు బ్రీత్ ఇన్ తీసుకోవాలి. బ్రీత్ ఇన్ వచ్చినప్పుడు లైట్ ఆర్క్ రావాలి, ఇక్కడ స్ట్రెచ్ చేయాలి మొత్తము. క్రంచ్ అంటే లైక్ నోస్తో కానీ మౌత్తో కానీ ఎయిర్ రిలీజ్ చేయాలి. ఇప్పుడు చూడండి, మీకు విషయం తెలుసా, ఇంత రేంజ్ రావాల్సిన అవసరం లేదు, ఎనఫ్, ఆ రేంజ్ ఎనఫ్. సో 1 2 3 4 15 4 sets చేయాలి. 10 to 15 repetitions అయితే మినిమం చేయాలి. సో 15 repetitions అయితే చేస్తే బెటర్. 4 sets మంచిగా కాంట్రాక్షన్ అవుతుంది. నేను ఒక 2 things చెప్తా, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే, యాప్స్ మనకి స్ట్రక్చర్ కనిపించడం వేరు, కోర్ స్ట్రెంత్ బిల్డ్ చేయడం వేరు. ఎందుకు తెలుసా, ఇప్పుడు ఒకవేళ మీరు కోర్ స్ట్రెంత్ ఉందనుకో, స్క్వాట్స్ హెవీ కొట్టచ్చు, డెడ్ లిఫ్ట్ హెవీగా చేయొచ్చు, లైక్ మిలిటరీ ప్రెస్ హెవీగా చేయొచ్చు, అండ్ ఇంకా షోల్డర్ ప్రెస్ కొన్ని వేరియేషన్స్ ఉంటాయి అనమాట, అవి చాలా బాగా చేయొచ్చు. ఎందుకంటే కోర్ స్ట్రాంగ్ ఉందనుకో, మనం బ్యాక్ని స్ట్రాంగ్గా స్ట్రైట్గా పెట్టినప్పుడు, కోర్ స్టిఫ్గా ఉన్నప్పుడు మన హెవీ వర్కౌట్స్ పర్ఫెక్ట్ వేలో చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అందుకే కోర్ స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోండి అంటారు. చెస్ట్ ఎలివేట్ యువర్ చెస్ట్, కోర్ టైట్, బ్యాక్ స్ట్రైట్. కోర్ టైట్ అని ఎందుకంటారు, కోర్ కరెక్ట్ మంచి స్ట్రాంగ్ కోర్ ఉందనుకో, మీరు హెవీ లిఫ్టింగ్ చేసినప్పుడు మీ బ్యాక్ మీద పడనీయకుండా మీ కోర్ టైట్గా హోల్డ్ చేస్తుంది. సో మీరు ఎప్పుడు కోర్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవాలి. సో అందుకనే యాప్స్ చేయాలంటారు, స్ట్రక్చర్ ఒకటే కనిపించడం కాదు. అండ్ డైట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది, యాప్స్ చేస్తే రాదు. యాప్స్కి డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ ప్లేస్ మేజర్ రోల్ ఇట్ కమ్స్ టు అబ్డామినల్ అనమాట. సో అలా ఇప్పుడు మాత్రం ఫ్రంట్ మనం చేసాము 4 sets. నెక్స్ట్ వచ్చేసి సైడ్ క్రంచెస్ చేయాలి. ఫస్ట్ వేరియేషన్ అయిపోయింది కదా, సెకండ్ వేరియేషన్ వచ్చేసి సైడ్ క్రంచ్. సైడ్ క్రంచ్ ఎలా చేయాలంటే, బాడీ ప్యారలల్గా ఇట్లా లోపలికి తీసుకోవద్దు, స్ట్రైట్గా పెట్టాలి. లెగ్స్ ఒక లెగ్ మీద ఒక లెగ్ ప్లేస్ చేయాలి, బాడీ స్ట్రైట్, హ్యాండ్ ఇలా ఈ పొజిషన్లో రిలాక్స్ చేయండి. సో మొత్తం హెడ్ డౌన్, ఈ హ్యాండ్ వచ్చేసి సేమ్ ఇందాక ఎక్కడ పెట్టామో అక్కడ ఫోర్హెడ్ ప్లేస్లో పెట్టేసి స్ట్రెచ్, సేమ్ ఇందాక ఇలా బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సో అట్లా సైడ్ క్రంచ్ చేయాలి. 1 2 ఇక్కడ ఫీల్ అవ్వాలన్నమాట. సో ఐస్ క్లోజ్ చేసి ఫీల్ అవ్వట్లేదు అంటే ఐస్ క్లోజ్ చేసి ఇట్లా స్లో అప్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. సో 15 repetitions అయిపోయిన తర్వాత హ్యాండ్ చేంజ్, సేమ్ పోస్చర్, సేమ్ హ్యాండ్ ఇలానే పెట్టి, లెగ్ స్ట్రైట్, బాడీ స్ట్రైట్, సేమ్ ఫోర్ హెడ్ దగ్గర హ్యాండ్స్ పెట్టి 1 2 3 4 5 హాఫ్ రెప్స్ ఎప్పుడు చేయకూడదు. కంప్లీట్ డౌన్, స్ట్రెచ్, 3 4. సెకండ్ వేరియేషన్ కూడా సైడ్ యాప్స్ అనమాట. ఫ్రంట్ అయిపోయింది, సైడ్ అయిపోయింది, నెక్స్ట్ లోయర్ ఉంటుంది. మనం ఫస్ట్ అన్ని మజిల్స్ని ట్రైన్ చేయడానికి ట్రై చేయాలి. ఈవెన్ అది షోల్డర్ పట్టుకున్నా కూడా ఫ్రంట్, సైడ్, బ్యాక్, చెస్ట్, అప్పర్, మిడ్, లోయర్. సో యాప్స్ కూడా అంతే, ఫ్రంట్, సైడ్, లోయర్. సో 3 మజిల్స్ని ట్రైన్ చేయాలి. ఇప్పుడైతే సెకండ్ వేరియేషన్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ వేరియేషన్ లోయర్ యాప్స్కి ఎలా చేయాలని చూపిస్తాను. లెట్స్ గో. ఇప్పుడు 2 వేరియేషన్స్ అయిపోయాయి కదా. 2 వేరియేషన్స్ తర్వాత మన కోర్ అయితే ఇట్లా ఉంది. సో సైడ్ చూసారా, కావాలనే చూపిస్తున్నాను అనమాట. లాస్ట్లో చూపించేవాడిని కానీ సైడ్ క్రంచెస్ చేసిన తర్వాత అసలు ఆ కోర్ చూడండి ఎలా కనిపిస్తుందో. సో ఫస్ట్
అప్పర్ వేసాం, నెక్స్ట్ లోయర్ చేయాలి. సో లోయర్కి ఏంటనేది క్లియర్ కట్గా చూపిస్తాం. ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేస్తే చిన్న పాయింట్ మిస్ అవుతారు మీరు. లోయర్కి దీన్ని మించింది అయితే ఇంకోటి ఉండదు. అంటే లైక్ మ్యాట్ వేసుకొని చేయొచ్చు, బట్ ఇదైతే ఎక్కువ మన బాడీ వెయిట్ మీద హోల్డ్ చేస్తాం కాబట్టి ఎక్కువ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ఇది ఎలా చేయాలని చూపిస్తాను నేను. సో ఎప్పుడైనా ఇది చేసేటప్పుడు హ్యాండ్స్ టైట్గా పెట్టి, టైట్గా హోల్డ్ చేసి కోర్ని టైట్గా పెట్టి, సో కోర్ని టైట్ పెట్టినప్పుడు అని బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయకుండా హోల్డ్ చేస్తారు. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ నువ్వు ఎంత కోట్ టైట్ చేసినప్పుడు కూడా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అనేది అది ఎప్పుడు జరుగుతూనే ఉండాలి. సో ఏంటంటే లైక్ టైట్గా హోల్డ్ చేసి బాడీని వెనక్కి ముందుకి స్వింగ్ చేయకుండా బాడీ అక్కడ స్టిఫ్గా పెట్టి జస్ట్ మీ లెగ్స్ని, మీ అప్పర్ బాడీని ఫ్రంట్కి మూవ్ చేయండి. నేను చూపిస్తాను. సో టైట్గా హోల్డ్ చేస్తారు కదా, చాలామంది ఇలా చేస్తారు. అలా చేస్తే నో యూస్, ఎందుకంటే ఆల్రెడీ నువ్వు వెనక్కి వెళ్ళిపోయావు. లోపలికి ఏముంది క్రంచ్, నీకు పైకి కావాలి క్రంచ్. సో పైకి క్రంచ్ ఎట్లా కావాలంటే 1 2, నా కోర్ చూసారు కదా, నా బ్యాక్ కూడా మూవ్ అవ్వట్లే. 3 4 5 6 7. సో ఇలా 10 to 12 reps అయితే చేసుకోవాలి. 4 sets చేయాలి. సో ఇది లోవర్ యాప్స్కి పర్ఫెక్ట్ అనమాట. నేనైతే 4 sets చేస్తాను. 4 to 5 వేరియేషన్స్ అయితే చూపిస్తాను మీకు యాప్స్లో పర్ఫెక్ట్ వేలో ఎలా చేయాలనేది. సో మనము లోయర్, అప్పర్, సైడ్స్, ఫుల్ కోర్ కూడా ఎలా ట్రై చేయాలి ఒక వేరియేషన్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇంకొక 2 వేరియేషన్స్ చూపిస్తా. 2 వేరియేషన్స్ ఏంటంటే చాలా టఫ్, బట్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు, లైక్ ఫ్యాన్సీ వర్కౌట్స్ చేయాలి, కోర్ ఇంకా టైట్ చేయాలి అనుకున్న వాళ్ళైతే ఈ వర్కౌట్ని ట్రై చేయండి. ఇది మొత్తం కోర్ని మొత్తం బర్న్ చేస్తుంది. ఎట్లా బర్న్ చేస్తుంది అంటే వేరే లెవెల్ బర్న్ చేస్తుంది. దీనికి కావాల్సింది ఏంటంటే మీ హ్యాండ్స్లో స్ట్రెంగ్త్, స్టిఫ్నెస్ ఉండాలి, అండ్ బ్యాక్ మాత్రం ఫ్లెక్సిబుల్గా మూవ్ అవ్వాలి, బాడీ మాత్రం ఫ్రీగా ఉండాలి. 2 3 4 5. చూసారు కదా 4th వేరియేషన్. సో 4th వేరియేషన్ వచ్చేసి మొత్తం కోర్ని ఇట్లా మంట పుట్టిస్తుంది, బాన్ చేస్తుంది. మనకి ఇప్పుడు 4 వేరియేషన్స్ అయిపోయాయి కదా, ఒక లాస్ట్ వేరియేషన్ చూపిస్తాను. లాస్ట్ వేరియేషన్ ఇది మొత్తం టాప్ టు బాటమ్ కోర్ని బర్న్ చేస్తుంది. వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎక్సర్సైజ్ అని చెప్పొచ్చు యాప్స్లో. సో మీరు ఏం చేయాలంటే కోర్ టైట్ పెట్టి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ చేయాలి. సో బాడీ లెగ్స్ ఎప్పుడు ఇది ఉంది కదా, నీస్ మీద ప్రెషర్ పెట్టండి. కోర్ టైట్, లెగ్ స్ట్రైట్, ఫుల్ స్ట్రెచ్ అండ్ బ్యాక్. దీన్ని కొంచెం అడ్వాన్స్ చేయడానికి ఎలా చేయొచ్చు అంటే ఇట్లా కూడా చేయొచ్చు. ఇది కనిపించినంత ఈజీగా అయితే ఉండదు, ధూళి తీరిపోద్ది. సో జాగ్రత్త చేసుకోండి. కోర్ టైట్, బ్యాక్ స్లైట్ టిల్ట్, లెగ్ స్ట్రైట్. సో స్ట్రైట్ ఇలా ఒక 10 to 12 reps అయితే చేయండి. సో ఇది కూడా అంతే. నేను ఇది 4 sets అని రికమెండ్ చేయను, కానీ అట్లీస్ట్ 3 sets అయినా చేయండి. సో పర్ఫెక్ట్ వేలో వర్క్ అవుతుంది. సో అది గైస్ చూసారు కదా యాప్స్ వేరియేషన్స్. అయితే బాడీ అయితే కొంచెం డిక్రీజ్ అయ్యింది, మళ్ళీ బ్యాక్ అవ్వాలి, అవుతా. అండ్ నెక్స్ట్ కూడా చెప్పగా వెయిట్ లాస్ ఇంటేక్ ఎట్లా, వెయిట్ గెయినింగ్కి ప్రోటీన్ ఇంటేక్ ఎట్లా అనేది ఒక వీడియో చేద్దాం. దానికి కూడా ఎవరైతే అబ్బాయి గివ్ అవేలో వచ్చాడో ఒకసారి నేను ఇన్స్టాగ్రామ్లో పర్సనల్ మీ డీటెయిల్స్ ఫిల్ చేసి నాకు సెండ్ చేస్తే నేను మీకు డెలివరీ చేస్తాను. ఓకే, అండ్ ఈ వీడియో వచ్చేసి ఎండ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్. Krishna Prasad. Until then, take care, bye-bye, keep lifting weights. See you in the next video.